రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి మొట్టమొదటి నోబెల్ బహుమతి అందించిన వ్యక్తి, విశ్వకవి, గురుదేవుడు అని ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఠాగూర్. జనగణమన అధినాయక జయ హే అనే భారత జాతీయ గీతాన్ని రచించిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతడు దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవి పుత్రరత్నంగా కలకత్తాలో 1861 మే 9న జన్మించాడు. సంపన్న కుటుంబంలో పుట్టినందువలన ప్రత్యేకంగా విద్యాభ్యాసం చేశాడు. ప్రకృతి సౌందర్యం దర్శిస్తూ తన్మయుడయ్యేవాడు. కథలంటే ఎంతో ప్రీతి చూపేవాడు. నిరంతరం చదువుతో, పరిశీలనలతో, ఆలోచనలతో పెరిగిన రవీంద్రుడు నిరాడంబరుడు. రవీంద్రుడు సంస్కృతం, బెంగాలీ, ఇంగ్లీష్, సంగీతం, చిత్రలేఖనం, గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం నేర్చుకున్నాడు. ఇంగ్లాండ్ వెళ్ళి ఆంగ్ల పాఠశాలలో చేరి ఆంగ్ల సాహిత్యంలో అభిరుచి పెంపొందించుకున్నాడు. అక్కడుండగానే తన అనుభవాలను భారతీ పత్రికకి లేఖలుగా వ్రాశాడు. భగ్న హృదయం అనే నాటకం రచించాడు. చిన్ననాటి నుంచి రవీంద్రుడు పద్యాలు, గేయాలు, కథలు, వ్యాసాలు, నాటకాలు, విమర్శలు, నవలలు రాస్తూ పలువురి ప్రశంసలు చూరగొన్నాడు. తండ్రి ధనమిస్తే నిర్గరేర్, స్వప్నభంగ్, ప్రభాత సంగీతం అనే కావ్యాలు రచించి ప్రచురించాడు. రవీంద్రుడు బెంగాలీలో రచించిన భక్తి గీతాలలో కొన్నిటిని ఇంగ్లీష్లోకి అనువదించి గీతాంజలి అనే పేరుతో ప్రకటించాడు. దీని వలన రవీంద్రుడు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి 1913లో పొందాడు. రవీంద్రుని నవలలలో ఘోర ప్రఖ్యాతమైనది. రవీంద్రుని కథలు, నవలలు, నాటకాలు బాగా ప్రసిద్ధిగాంచాయి. గురుదేవుడు రవీంద్రుడు శాంతినికేతనం నెలకొల్పి విద్యార్థులకు ఆదర్శప్రాయంగా విద్యాబోధన కావించాడు. 5గురితో ప్రారంభమైన శాంతినికేతనం నేటికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తమ శిక్షణ, ఉన్నత శీలం, క్రమశిక్షణ, వినయ విధేయతలు నేర్పటం దీని విశిష్టతగా చెప్పవచ్చు. గ్రామ పునర్నిర్మాణానికి శ్రీనికేతాన్ని నెలకొల్పాడు. ఈ 2 సంస్థలకు రవీంద్రుడు తన సర్వస్వాన్ని ధారపోశాడు. రవీంద్రుని రచనలు అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. రవీంద్రుడు గొప్ప చిత్రకారుడు. ఆయన చిత్రాలు అనేక దేశాలలో ప్రదర్శించబడ్డాయి. రవీంద్ర సంగీతం జగత్ఖ్యాతి పొందింది. రవీంద్రుడు స్వయంగా గాయకుడు, నటుడు, నర్తకుడు, గొప్ప తత్వవేత్త, జాతీయ భావాలు గల దేశభక్తుడు. మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూకు ఆరాధ్యుడైనాడు. బ్రిటిష్ వారి దమనకాండను, నిర్బంధ విధానాన్ని, దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు. జాతీయ ఉద్యమానికి చేయూతనిచ్చాడు. విరివిరిగా విరాళాలు సంపాదించాడు. సౌందర్యం, కళ, కల్పన, ప్రతిభ, దేశభక్తి మూర్తి భవించిన రవీంద్రుడు రచించిన జనగణమన గేయం మన జాతీయ గీతంగా నిత్యం పాఠశాలలో ఆలపన చేస్తున్నాము. దీనికి ఇంగ్లీష్ అనువాదం చిత్తూరు జిల్లా మదనపల్లిలో చేశారు. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో అనారోగ్యంతో రవీంద్రుడు 1942 ఆగస్టు 7న కలకత్తాలో తుది శ్వాస విడిచారు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.